నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలోని హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం, 6 విదేశీయులు సహా 21 మంది సజీవ దహనం. మద్యం కుంభకోణం కేసులో వెలుగులోకి కీలక అంశాలు, రవాణా కాంట్రాక్టులు సిండికేట్లో ఉన్నట్లు గుర్తించిన ఈడీ. యోగాంధ్రలో 1 కోటి మందిని భాగస్వాముల్ని చేస్తాం, 10 లక్షల మంది సాధకుల్ని చేయడమే లక్ష్యమన్న సీఎం. కులదూషణలకు చర్మగీతం పాడాలన్న పవన్, సేనాగళం పేరుతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. చమురు సంస్థలకు 10,000 కోట్ల వడ్డీ లేని ఆర్థిక సాయం, విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం. బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బ, నూతన ప్రతిపక్ష నేతగా రితాబ్రత బెనర్జీ ఎంపిక. కన్నడ నాట కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, సీఎం డీకేఎస్తో పాటు 13 మంది మంత్రుల ప్రమాణం. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని ఓ హోటల్లో చెలరేగిన మంటల్లో 21 మంది సజీవ దహనమయ్యారు. వారిలో 6 విదేశీయులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో ఉన్నవారు నిద్రలో ఉన్నందునే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని మికాసా ఇన్ హోటల్లో జరిగిన ప్రమాదంలో 6 విదేశీయులు సహా 21 మంది సజీవ దహనమయ్యారు. వారంతా మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు హోటల్లో 40 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు హోటల్ భవనం పైనుంచి కిందకి దూకినట్లు స్థానికులు తెలిపారు. ఎయిమ్స్లో కూడా 13 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. వారిలో 3 హోటల్ భవనం పైనుంచి కిందకి దూకటం వల్ల గాయపడ్డారని, మిగిలిన 10 మంది సహాయక సిబ్బంది అని చెప్పారు. ప్రమాదం జరిగిన హోటల్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్తో సహా 5 అంతస్తులున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ నడుస్తుండగా మిగతా అంతస్తులను హోటల్గా ఉపయోగిస్తున్నారు. హోటల్లోని 25 గదుల్లో దాదాపు 40 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. వారిలో ఎక్కువ మంది వైద్య చికిత్స కోసం వచ్చిన విదేశీయులే అని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లోని అతిథులు నిద్రలో ఉన్నట్లు సమాచారం. అందుకే మృతుల సంఖ్య ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. హోటల్లో రాకపోకలకు ఒకటే ద్వారం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ భవనానికి అగ్నిమాపక శాఖ అనుమతి ఉందా లేదా అనే విషయమై విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ దుర్ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు హోటల్ యజమాని పరారీలో ఉన్నట్లు చెప్పారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో కీలక అంశాన్ని గుర్తించింది. మద్యం రవాణా వ్యవస్థను అక్రమ ఆదాయాలకు వాడినట్లు గుర్తించింది. మద్యం పాలసీ అమల్లో వ్యక్తులు, సంస్థలు కలిసి సిండికేట్గా పనిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. డిస్టిలరీల నుంచి 20% వరకు కిక్ బ్యాక్స్ వసూలు చేసినట్లు ఈడీ గతంలో గుర్తించింది. ఇప్పటి వరకు 1,048 కోట్ల కిక్ బ్యాక్ ట్రయల్ను గుర్తించినట్లు ఈడీ తెలిపింది. మద్యం రవాణా కాంట్రాక్టులు సిండికేట్ నియంత్రణలో ఉన్నాయని తాజాగా గమనించింది. ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా అక్రమ లాభాలు ఆర్జించినట్లు బయటపడినట్లు ఈడీ తెలిపింది. లాజిస్టిక్స్, అధిక బిల్లులు, షెల్ కంపెనీలతో నిధుల మళ్లింపును ఈడీ పరిశీలిస్తోంది. రియల్ ఎస్టేట్, బంగారం, షెల్ కంపెనీలతో మనీ లాండరింగ్ చేశారన్న ఈడీ ఇప్పటికే సుమారు 441 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో ఈడీ విస్తృత సోదాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. గుంటూరుతో పాటు ఢిల్లీ, ముంబై, రాజ్కోట్, డెహ్రాడూన్, రూర్కీ, బికనీర్, అహల్యానగర్, దిండిగల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కుంభకోణంలో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్తో పాటు రాజు, రాజశేఖరన్ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. చెన్నైకి చెందిన శ్రీ వైష్ణవి డైరీ ప్రతినిధులు రాజేష్ చావ్డా, అపూర్వ చావ్డా ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలు చేస్తున్నారు. నెయ్యి కల్తీ కోసం బోలేబాబా డైరీకి రసాయనాలు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మచ్చింద్ర శాంతారాం లాంకే, అజయ్ కుమార్ సుగంధ్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. కల్తీ నెయ్యి కేసులో సీబీఐ ఛార్జిషీట్లో నిందితులుగా పేర్కొన్న మహేష్ కుమార్ రోహిరా, ఆశిష్ అగర్వాల్ ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నారు. సోదాల్లో 60 లక్షలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై కూడా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ గుర్తించింది. సోదాల్లో పలు కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అక్రమ సొమ్మును దాచిపెట్టేందుకు, సొమ్ము వివరాలను మాయం చేసేందుకు నకిలీ కొనుగోలు, అమ్మకాల లావాదేవీలు నిర్వహించినట్లు కూడా ఈడీ గుర్తించింది. ఈ ఏడాది రాజధాని అమరావతిలో కృష్ణానది చెంత ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ థీమ్తో 1 కోటి మందిని భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ నెల 7 నుంచి 21 వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాల నుంచి స్వర్ణ అవార్డు వరకు కార్యక్రమం చేస్తామన్నారు. డీఎస్సీ నిర్వహణపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఆరోపణలు చేసి చేతగాని వాళ్లలా పారిపోవడం సరికాదన్న ముఖ్యమంత్రి సత్తా ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. హైదరాబాద్లో పవన్ సభను అడ్డుకోవడం మంచి పరిణామం కాదన్న సీఎం అభివృద్ధిలో పోటీపడాలి కానీ విభేదాలు నాటేందుకు కాదని తెలంగాణ నేతలకు సూచించారు. మినిమం 1 కోటి కంటే తగ్గకుండా పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. ఈ సంవత్సరం మనం చూస్తే యోగా దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 14 రోజులు రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని అందరినీ భాగస్వాములు చేయాలనుకుంటున్నాం. అమరావతిలో జరిగే యోగాంధ్ర 25,000 మంది ఎగ్జాక్ట్ గా కృష్ణా నది పైన బైపాస్ రోడ్డు పైన 25,000 మంది పట్టేట్టుగా ఏరియా ఐడెంటిఫై చేస్తున్నాం. అమరావతి అందాన్ని కూడా ప్రపంచానికి చూపించే అవకాశం వస్తుంది. అల్టిమేట్ గా ఒక 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులను తయారు చేయాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం 1,50,000 నుంచి 2,50,000 వెళ్తాం. ఎంపానల్మెంట్ తయారు చేసి సంజీవనిలో కూడా లింక్ పెడతాం. ట్రైనర్స్ గా ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఇస్తాం. మేము డిఎస్సికి ఒక బ్రాండ్ 5 ఏళ్లు ఒక పోస్ట్ ఉద్యోగం ఇవ్వకుండా విద్యకు బ్రహ్మాండమైన సేవ చేసేశాను, స్టాండర్డ్స్ మారిపోయినాయి అని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నేను అనౌన్స్ చేసే ఎలక్షన్ ముందు సంతకం చేయడమే కాదు ఫుల్ ప్రూఫ్ గా ఎక్కడ 0 మిస్టేక్ లేకుండా చేశాం. స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేషన్ మనం మాట్లాడుతున్న అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు. ప్యాకాట్ కి ఇచ్చేసారని ఆడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు, నోరుంది అడ్డంగా వరేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత ఏవేవి ఉంటాయో స్పోర్ట్స్ లో అవన్నీ లిస్ట్ అవుట్ చేశారు. దేర్ ఆర్ అసోసియేషన్స్, ఇవన్నీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు, ఇవి నువ్వు నేను ఇచ్చేటే కాదు. అంటే నోరుందని, పేపర్ ఉందని, పేటీఎం బ్యాచ్ ఉందని ఇష్టానుసారంగా రాయడు. దాన్నే పదే అడ్డంగా చెప్తా ఉంటే నమ్మేస్తారనుకోవడం. ఏదైనా నీకు గాని శక్తి ఉంటే, నీ దగ్గర సమాచారం ఉంటే, సత్తా ఉంటే పెట్టు. ఇంకా దీనికంటే ట్రాన్స్పరెంట్ గా ఏం చేస్తారండి? అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్ అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపోవు. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్లు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు.
ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్ గా తీసుకెళ్లాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆరోగ్యవంతులైన పౌరులే సుసంపన్న దేశ నిర్మాతలవుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ప్రజలు మంచి ఆహారపు అలవాట్లు, చక్కని జీవన విధానాలు పాటిస్తూ ఆసుపత్రులకు దూరంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో లలితా గ్రూప్ నూతనంగా నిర్మించిన 600 పడకల ఆస్పత్రిని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆస్పత్రిలోని ముఖ్యమైన విభాగాలను పరిశీలించారు. అత్యాధునిక ఎంఆర్ఐ యంత్రాన్ని పరిశీలించి పనితీరు, ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక వైద్య పరికరాలు, ఏఐ సాంకేతికత వినియోగం, ఆన్లైన్లో రోగుల హెల్త్ రికార్డులు వంటి అంశాలపై ఆరా తీశారు. అనంతరం సభలో మాట్లాడిన చంద్రబాబు 32 విభాగాల్లో ఒకే చోట వైద్య సేవలు అందించేలా ఆస్పత్రిని నిర్మించిన యాజమాన్యాన్ని అభినందించారు. లలిత ఆస్పత్రి ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందాలని ఆకాంక్షించారు. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదన్న చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారే నిజమైన ధనవంతులన్నారు. సంజీవని ప్రాజెక్టుతో అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు ఇంటి వద్దే అందించేలా చర్యలు చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. లలిత హాస్పిటల్ ఒక ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్ గా తయారు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. మేము సంజీవని ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఇది కంప్లీట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. ఇందులో ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానానికి శ్రీకారం చుడతాం. ఒక విధంగా ఆలోచించాలంటే ఒకప్పుడు పేషెంట్ డాక్టర్ కోసం, హాస్పిటల్ కోసం వెయిట్ చేస్తా ఉంటే ఇప్పుడు గవర్నమెంటే సంజీవని ప్రాజెక్టు ద్వారా ఎప్పటికప్పుడు మీకు గుర్తు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరికి చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా 2,50,000 పెట్టి యూనివర్సల్ హెల్త్ వస్తుంది, ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది, సీఎం రిలీఫ్ ఉంటుంది. పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. మీలో జాగ్రత్త అవసరం. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, నేను ముందే చెప్పాను. మీరు పేషెంట్లు కాకుండా చూసుకోమని అదే మరి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా హాస్పిటల్కి పోకపోతే దట్ ఈస్ ది బెస్ట్ లైఫ్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్సే కాకుండా యోగాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, ప్రాణాయామానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. వైసీపీ హయాంలో తెచ్చిన నాసిరకం మద్యం వల్ల ప్రజల్లో ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తి గణనీయంగా పెరిగిందని మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందన్నారు. లివర్ కేసులు 2020లో కొత్తగా వచ్చిన కేసులు మన రాష్ట్రంలో 2020 నాటికి 4,917 ఉంటే 2024 మనం చేసినప్పుడు ఆ సంఖ్య కాస్త 11,223 పోయింది. అంటే 250% కొత్త క్యాన్సర్ కేసులు 4 సంవత్సరాల కాలంలో వచ్చాయి. 15,058 కిడ్నీ కేసులు 2020 సంవత్సరంలో కొత్త కిడ్నీ కేసులు వస్తే 2024 మన కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి ఆ సంఖ్య కాస్త 23,557 పోయిందంటే 1.5 టైమ్స్ 75% పెరిగింది. రీసెర్చ్ చేస్తే మద్యం కారణంగా వచ్చిన కేసులని విషయం అర్థమైంది. ఎటువంటి ఆరోగ్య వ్యవస్థను మనం వారసత్వంగా తీసుకున్నాం, దాన్ని ఏ రకంగా సరిదిద్ది మళ్ళీ గాడిన పెట్టి ఆరోగ్య ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించి ఆరోగ్య సంరక్షణ చేపట్టే బాధ్యత ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం తీసుకున్నారనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. దశాబ్దాలుగా లలిత ఆస్పత్రి వైద్య సేవల రంగంలో ప్రజల నమ్మకాన్ని చూరగుందని ఆ సంస్థ సీఈఓ అనురాగ్ పోలవరపు అన్నారు. మరిన్ని అత్యుత్తమ సేవలను అందించేలా ఆస్పత్రి పనిచేస్తుందన్నారు. గత 36 సంవత్సరాలుగా 15 లక్షలకు పైగా రోగులకు సేవలు అందించాము. మా ఈ 3 దశాబ్దాల్లో ఎన్నో మైలురాళ్లు, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు మా సంస్థ సాధించింది. ఈ ప్రయాణంలో మాకు లభించిన అతి పెద్ద గుర్తింపు ఏ అవార్డో కాదు. 1990లో మా వద్ద చికిత్స పొందిన కుటుంబాలు ఈ రోజు తమ పిల్లలను, మనవళ్లను మా వద్దకు తీసుకొస్తున్నాయి. ఆ నమ్మకం, ఆ అనుబంధం, ఆ ప్రేమ ఏ అవార్డు కన్నా కూడా గొప్పది. లలిత ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనందబాబు, జోలకంటి బ్రహ్మారెడ్డి, చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాములు వంటి త్యాగధనులు మహనీయులను కూడా కుల చట్టాల్లో బంధించేందుకు కొందరు ప్రయత్నాలు చేయడం ఆక్షేపణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు నేతలతో కలిసి ఆయన రాజధాని అమరావతిలోని పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ 2004 తర్వాత రాష్ట్రంలో కుల దూషణలను మరో స్థాయికి తీసుకువెళ్లారని విమర్శించారు. వైసీపీ హయాంలో కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం పరాకాష్ఠకు చేరిందన్నారు. వీటన్నిటికీ చర్మాంకం పాడటానికి జనసేన సేనాగళాన్ని తీసుకొచ్చిందన్నారు. కుల నిర్మూలన సాధ్యం కావచ్చు కాకపోవచ్చు, కానీ కులాల ఐక్యత అత్యంత అవసరమని పవన్ అన్నారు. దానికోసం సేనాగళం కమిటీ పనిచేస్తుందన్నారు. ఒక్కొక్క కులాన్ని దూషించడం మొదలు పెడితే ఐసోలేట్ చేసి ఇండివిజువలైజ్ చేసి డివైడ్ అండ్ రూల్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే కింద ప్రజలు ఒక అయోమయానికి గురయ్యి కన్ఫ్యూజన్ గురయ్యి అభివృద్ధి వీటి గురించి ఆలోచించడం మానేసి ఎమోషనల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళ ట్రాప్ లోకి. సో దాన్ని మేము బలంగా ఎదుర్కోవడానికి ఈ రోజున ఈ సేనాగళం అనే కమిటీని, దీంట్లో అందరూ సీజన్డ్ అనుభవజ్ఞులు రాజకీయ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అందరూ జీవితాలని మన సామాజిక చైతన్యాన్ని గుండెల్లో నింపుకున్న వాళ్ళు, అన్ని కులాలు ఉన్నారు దీంట్లో. అందుకని మేము ఇంకా దీనికి చరమాంకం పలకాలి. దీనికి ఏ ఒక్క కులం మాట్లాడితే ఒక కులం నాయకుడు మాట్లాడితే మళ్ళీ అదే మిగతా పార్టీల నుంచి అదే కులం నాయకుల చేత మాట్లాడిస్తారు. దీనివల్ల ఏమైపోతుంటే వైరుధ్యాలు ఎక్కువైపోతా ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు ఇష్టారాజ్యంగా తిట్టేసి కులాల ముసుగులో దాక్కుంటున్నారు. అది ఒక వల్నరబిలిటీ క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి, భారతదేశం సమిష్టిగా ఉండాలి, దీని సమగ్రత భంగం కలగకూడదు, దానివల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బలిదానం జరిగింది. కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున సేనాగళం అని మా హై పవర్డ్ ఈ కమిటీ, ఇంకా ఎవరు భవిష్యత్తులో ఎవరు కులం గురించి మాట్లాడినా సమిష్టిగా మా నాయకులందరూ దీన్ని, మా పార్టీ స్టాండ్ గానీ వాళ్ళని ఎదుర్కొంటారు. మా అందరికీ తెలియజేస్తున్నాను. భారత్లోని బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాల్లో స్బేర్ బ్యాంక్ గిగావాట్ ఎల్ఎల్ఎం సేవలను విస్తరించాలని ఆ సంస్థ ప్రతినిధులను మంత్రి నారా లోకేష్ కోరారు. మాస్కోలో స్బేర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ ఎఫిమోవ్తో భేటీ అయిన లోకేష్ యాంటీ ఫ్రాడ్ నెట్వర్క్ కోసం సాంకేతిక సహకారం అందించాలని కోరారు. మున్సిపల్ కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి కొనసాగుతున్న స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా స్బేర్ బ్యాంక్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్, స్మార్ట్ ట్రాన్సిట్ సర్వైలెన్స్, డిజిటల్ సేఫ్టీ సిస్టమ్లను విస్తరించాలన్నారు. ప్రపంచ స్థాయి సాఫ్ట్వేర్, ఏఐ ఇంజనీర్లకు వేగంగా శిక్షణ ఇవ్వడానికి స్బేర్ బ్యాంక్ గేమిఫైడ్ పీర్ టు పీర్ స్కూల్ 21 కోడింగ్ అకాడమీలను భారత్లోని ప్రధాన విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఫార్మా, వ్యవసాయ ఎక్స్పోర్టర్లకు వ్యవస్థీకృత రుణాలు అందించాలని కోరారు. లోకేష్ ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆల్బర్ట్ ఎఫిమోవ్ తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో ఒంటరి మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సీఐ చిన్న మల్లయ్య డిస్మిస్ అయ్యారు. చిన్న మల్లయ్యని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ చిన్న మల్లయ్య అత్యాచారం చేశారని వినుకొండ పిఎస్లో ఏప్రిల్ 29న మహిళ ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదుతో అత్యాచారం కేసు నమోదైన తర్వాత చిన్న మల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లారు. అనంతరం ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు, ఆపై సుప్రీంకోర్టుకు వెళ్లగా 2 చోట్ల చొక్కెదురైంది. చిన్న మల్లయ్య బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ రోజే డిస్మిస్ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో ఘోరంగా ఓడిన మమతా బెనర్జీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే, తిరుగుబాటు నేత రితభ్రత బెనర్జీ పశ్చిమ బెంగాల్ నూతన ప్రతిపక్ష నాయకుడిగా ఎంపికయ్యారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని పక్షానికి భారీ షాక్ ఇస్తూ స్పీకర్ రతీంద్ర బోస్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి కేటాయించే ప్రత్యేక ఛాంబర్ తాళాలను కూడా రితభ్రత బెనర్జీకి స్పీకర్ అందజేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోని తృణమూల్ ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యుల మద్దతు తమకే ఉందని ఇంతకుముందు రితభ్రత వర్గం ప్రకటించింది. అనంతరం 58 మంది శాసనసభ్యుల సంతకాలతో కూడిన లేఖలను రితభ్రత వర్గం స్పీకర్కు సమర్పించింది. తృణమూల్ ఎమ్మెల్యేల్లో 3/2 బలం రితభ్రత బెనర్జీకి ఉండటంతో స్పీకర్ ఆయనను ప్రతిపక్ష నేతగా ఆమోదించారు. టీఎంసీ తిరుగుబాటు వర్గానికి చెందిన సందీపన్ సాహా, శివలీ సాహా, జావేద్ ఖాన్లను డిప్యూటీ లీడర్స్గా, రఘునాథ్గంజ్ ఎమ్మెల్యే అక్రూజమాన్ను చీఫ్ విప్గా స్పీకర్ కార్యాలయం ఆమోదించింది.
శోభన్ దేవ్ చట్టోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరుతూ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పంపిన లేఖను బెంగాల్ స్పీకర్ పక్కన పెట్టారు. తిరుగుబాటు వర్గానికి ఈ పదవిని కేటాయించారు. రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్న షాక్ నుంచి కోలుకోకముందే మమతా బెనర్జీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దీదీకి అత్యంత నమ్మకస్తుడు, సన్నిహితుడైన కోల్కతా మేయర్ ఫర్హాద్ హకీం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మమతా బెనర్జీ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సంతకాల ఫోర్జరీ వివాదంపై ఒకవైపు సిఐడి దర్యాప్తు జరుగుతుండగానే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా తిరుగుబాటు వర్గం చేతిలోకి వెళ్లడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. రెండు 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఇటీవల వెలువడిన ఫలితాల్లో బీజేపీ 207 సీట్లు కైవసం చేసుకుని అధికారాన్ని చేపట్టింది. తృణమూల్ కాంగ్రెస్ 80 సీట్లకు పరిమితమైంది. ఇందులో 58 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతిస్తున్నారని తృణమూల్ నుంచి బహిష్కరణకు గురైన రితబ్రత బెనర్జీ ప్రకటించారు. వేరే పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు సైతం తమకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. కర్ణాటకలో డీకే శివకుమార్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బెంగళూరులోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్తో గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ ప్రమాణం చేయించారు. రాజ్యాంగం కాపీ పట్టుకుని ఆయన తన గురువు గంగాధర్ అజ్జా పేరు మీద కన్నడలో ప్రమాణం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే, మాజీ సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్రతో పాటు 13 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఖాదర్, యతీంద్ర మినహా మాజీ సీఎం సిద్దరామయ్య కేబినెట్లో పనిచేసిన వారంతా ఇప్పుడు మంత్రులుగా ప్రమాణం చేశారు. డీకే ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం సతీశన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్, కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు, పలువురు మఠాధిపతులు, వివిధ మతాలకు చెందిన మత పెద్దలు హాజరయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం, పాక్ గగనతల మూసివేత వంటి సవాళ్ల నేపథ్యంలో దేశీయ విమానయాన రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ సరికొత్త వ్యూహాత్మక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఏటీఎఫ్ ధరల భారం నుంచి విమానయాన సంస్థలను కాపాడటానికి చమురు సంస్థలకు 10,000 కోట్లను వడ్డీ లేని ఆర్థిక సాయంగా ప్రకటించింది. రవాణా రంగం బలోపేతానికి 24,249 కోట్ల పెట్టుబడితో 4 ప్రధాన రహదారి ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో తెలంగాణకు చెందిన NH63, NH563 జాతీయ రహదారుల విస్తరణకు ఆమోదం దక్కింది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ 4 ప్రధాన రహదారి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా మౌలిక సదుపాయాలు మెరుగవడమే కాకుండా ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని చెప్పారు. ఢిల్లీలో పాత ట్రక్కులు, బస్సులు తొలగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు. పాత బస్సుల స్థానంలో BS6 ఈవీ వాహనాలు తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొత్త వాహనాల కోసం 5,041 కోట్ల విడుదలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు వివరించారు.